విద్యార్థి దశ నుంచే యోగ సాధన చేస్తే ఆరోగ్యం సహా క్రమశిక్షణ అలవడుతుందని భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు అన్నారు. యోగాలో ప్రపంచానికి భారతదేశం మార్గనిర్దేశనం చేస్తుందని అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మోడీ చొరవే కారణమని తెలిపారు. భీమిలి సన్ స్కూల్లో జరిగిన 49వ రాష్ట్ర స్థాయి యోగా పోటీల ముగింపు సమావేశంలో పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉత్తమ పౌరులను ప్రపంచానికి అందించడానికి యోగా కూడా దోహదం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన భీమిలి ఇన్ఛార్జ్ పంచకర్ల సందీప్, బీజేపీ ఇన్ఛార్జ్ కె రామానాయుడు, జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కార్పొరేటర్ గాడు చిన్ని కుమారి, గంటా నూకరాజు, శాకారి శ్రీనివాస్, సన్ స్కూల్ కరస్పాండెంట్ కైతపల్లి శ్రీనివాసరావు, యోగా సంఘం ప్రతినిధులు వర్మ, అవినాష్, రవి, శ్రీనివాస్, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే టీవీలో అయితే ఒక 4-5 గంటల పాటు ప్రకటనలు ఇవి వస్తూ ఉంటాయి. దాంట్లో అన్నింటిలో కూడా అట్లాంటివి మీకు వారసత్వంలో అంటే చూశారు. అలాగే చేస్తా ఉన్నారు. స్టేట్ చెప్తాను లేకపోతే 10/10 లేకపోతే ఇంకోటి చెప్తా ఉన్నారు. నేను ఒకటే నేను వాట్సాప్ లాంటి స్కూల్స్ మేనేజ్మెంట్ వస్తా ఉన్నారు. భవిష్యత్తులో మీరు అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఆ ర్యాంప్స్ మార్క్స్తో పాటు ముఖ్యంగా మీ పిల్లల క్యారెక్టర్, వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ రెస్పాన్సిబుల్ స్టూడెంట్స్గా తయారు చేస్తా ఉన్నాం. మంచి మోరల్ వాల్యూస్తో వాళ్ళ పిల్లలు బయటకు వస్తారు. మా స్కూల్లో చదువుకుంటే ఒక బెస్ట్ సిటిజన్ అవుతారు అని మీరు గర్వంగా చెప్పుకునే విధంగా మీరు పిల్లలను పనిచేస్తున్న మోరల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఈరోజు మేనేజ్మెంట్ చేయండి. ఇక్కడ నేను ముందుకు మీకు తెలుస్తున్నాను. ప్రైవేటు స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి చిన్న తేడా కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రైవేటు స్కూల్స్ అన్నప్పుడు మన మీద కంపారిటివ్ ఎంతో మార్క్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకు చూస్తాం దీంట్లో మార్కెట్ న్యాయం, మార్గాల న్యాయం ఉంటుంది. అంటే ఒక పిల్లి పోటీ ఎందుకు మాట్లాడుతానంటే ఏదైనా ఒక పోటీ పిల్లల్ని ఒక ప్లేస్ లో ప్లేస్ తీసుకెళ్ళేటప్పుడు ఆ పోటీ ఎలా చేసుకుంటుందో మీకు తెలుసు. ఆ పోటీ పట్టుని దాని పిల్ల ఏదైతే ఉండదో ఆ చిన్న పోటీ అది పట్టుకుని గట్టిగా ఉంటే ఆ పోటీ పోటీ వెళ్తా ఉంటుంది. అంటే అక్కడ జాగ్రత్తగా పట్టుకోవాల్సిన బాధ్యత తల్లికైతే కూడా ఆ పోటీ పిల్లలు ఉంటుంది. జాగ్రత్తగా పట్టుకోవాలి తల్లి. కానీ పిల్లి అదే తన పిల్లల్ని ఒక చోటు చూసుకోవాలంటే ఆ పిల్లి తన పిల్లల్ని ఆ పళ్ళు విల్లు దానికి గుర్తుకోకుండా జాగ్రత్తగా ఆ చిన్న పిల్లని పిల్లని పట్టుకుని దాన్ని ఒక చోటు నుంచి ఒక చోటు తీసుకెళ్లి పెడతా ఉంటుంది. అంటే అక్కడ బాధ్యత తల్లి పిల్లి ఉంటుంది. మీరు ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రైవేట్ స్కూల్స్ పిల్లి లాంటి ఎందుకు మీకు చెప్తానంటే గవర్నమెంట్ స్కూల్స్ ఆ బాధ్యత తీసుకునే అవకాశం వాళ్ళకి ఉండట్లా. వాళ్ళకి ఏదో ట్రాన్స్ఫర్స్ అనో లేకపోతే ఇంకోటనో పెట్టేసి అక్కడ పిల్లలు జాగ్రత్తగా వాళ్ళ బాధ్యత చదువుకుంటా ఉంటే వేరే ప్రైవేట్ స్కూల్స్ లో మేనేజ్మెంట్ మీరు బాధ్యత తీసుకోవాలి. ఈరోజు చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి చూస్తే కొంతమంది మాత్రమే ఆర్థికంగా ప్రమాణంగా పెట్టగలను ఉంటారు. కొంతమంది చిన్న కార్మికులు, కూలీవాళ్ళు, చిన్న రైతు లేకపోతే రిక్షా దొరికేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు కూడా అవసరం వస్తే కొన్ని వాళ్ళు త్యాగాలు చేసి కొన్ని కోరికలు తగ్గించుకొని వాళ్ళ పిల్లల్ని ఈరోజు మంచి స్కూల్లో చేర్పించాలని వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి స్కూల్లో చేర్పిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఒక ఆస్పత్రి వాళ్ళ భవిష్యత్తు అంటే 49వ యోగా పోటీలు, రాష్ట్ర స్థాయి యోగా పోటీలు మరి సన్ స్కూల్ ఆవరణలో మరి ముందుగా సన్ స్కూల్ అధినేత కైతపల్లి శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కాంపిటీషన్ అవటానికి ప్రధాన సూత్రధారుడు శ్రీనివాసరావు అయితే మరి గంటా శ్రీనివాసరావు గారి అధ్యక్షతన మరి దివిసి యాజమాన్యం కూడా పూర్తిగా సహకారం చేయడం, అతి తక్కువ టైంలోనే దివిసి వారు యాజమాన్యం కూడా సపోర్ట్ చేయటం. ఈరోజు ఈ కాంపిటీషన్స్, స్టేట్ కాంపిటీషన్ అంతా కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి అనేక మంది పిల్లలు, వారి తల్లిదండ్రులు, కోచ్లు, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భీమిలికి రెండవసారి ఆతిథ్యం ఇచ్చినటువంటి మరి విశాఖపట్నం జిల్లా అసోసియేషన్ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఇంత ఘనకార్యం, ఇంత సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి దివిసి వారికి కానీ లేకపోతే ఈరోజు ఉన్నటువంటి
సన్ స్కూల్ యాజమాన్యం కానీ వాళ్ళ స్టూడెంట్స్కి కానీ వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే 2 రోజులు సెలవు వచ్చేటప్పుడు కూడా పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేషన్ చేసి భాగస్వామ్యం చేసి సక్సెస్ అవ్వడానికి కారణమైనటువంటి సన్ స్కూల్ యాజమాన్యంకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సక్సెస్ కారణమైనటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 49వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలు భీమిలి సన్ స్కూల్లో నిర్వహించటం ఈ స్కూల్కి గర్వకారణమే కాకుండా ఈ పోటీలు చక్కగా ఈ గత 2 రోజులుగా నిర్వహించటం, దానికి రాష్ట్ర స్థాయి నలుమూలల నుండి అన్ని 13 జిల్లాల నుండి విద్యార్థులు రావటం, పాల్గొనటం, వాళ్ళకి బహుమానాలు రావటం, అలాగే ఈ 2 రోజులు ఆతిథ్యంకి ఒక కోఆపరేట్ చేస్తూ స్పాన్సరర్గా నిలబడిన దివీస్ నిర్వాహకులకి, దివీస్ మేనేజ్మెంట్కి, వీరి అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్నా కూడా మన ప్రియతమ ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు విచ్చేసి సుమారు గంట సేపు ఇక్కడ ఉండి విద్యార్థులందరినీ కూడా ఉత్తేజపరిచి వారికి చక్కటి సందేశాన్ని ఇచ్చి వెళ్ళటం కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మరిన్ని జరుగుతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా భీమిలి పట్టణంలోని సన్ స్కూల్లో 49వ రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించాము. అయితే ఇందులో ఓవరాల్ ఛాంపియన్షిప్లో భాగంగా 3వ స్థానం కర్నూలు జిల్లా జట్టు 149 పాయింట్లతో సాధించింది. అలాగే 2వ స్థానంలో కృష్ణా జిల్లా 150 పాయింట్లతో సాధించింది. మరి రాష్ట్ర స్థాయి విజేతగా మరి హోస్ట్ చేస్తున్నటువంటి విశాఖపట్నం జిల్లా 154 పాయింట్లతో సాధించింది. అయితే ఇక్కడ మాకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి అలాగే మిత్రులందరికీ కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే విశాఖలో ఇది 2వసారి భీమిలిపట్నంలో మేము రాష్ట్ర స్థాయి యోగా పోటీలను నిర్వహించడం జరిగింది. 2022 సెయింట్ ఆనర్స్ స్కూల్స్లో ఒకసారి నిర్వహించాము. ఇది మళ్ళీ 2వసారి ఇక్కడ నిర్వహించాము. మరి విశాఖపట్నం ప్రజలు కానీ భీమిలి ప్రజలు కానీ మమ్మల్ని చాలా బాగా ఈ 2 రోజులు చూసుకొని మా పిల్లలకి మంచి భోజన వసతి కానివ్వండి, అకామిడేషన్ కానీ చాలా బాగా వసతిని ఏర్పాటు చేయడం జరిగారు. మరి రాష్ట్ర యోగా అసోసియేషన్ తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. 49వ స్టేట్ యోగాసన ఛాంపియన్షిప్ 2024 మన భీమిలి పట్టణంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చక్కగా ఘనంగా నిర్వహించబడ్డాయి. ముఖ్యంగా ఈ యొక్క స్టేట్ యోగా ఛాంపియన్షిప్ ఓవరాల్ ఛాంపియన్షిప్ మన విశాఖపట్నం వాళ్ళకే దక్కింది. తర్వాత ఈ స్టేట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో ముఖ్యంగా 3 నేషనల్ టీంకి పంపించడం జరుగుతుంది. నేషనల్ హిమాచల్ ప్రదేశ్లో జరుగుతుంది, రేపు అక్టోబర్లో జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా ఈ యోగాసన ఛాంపియన్షిప్స్ ఇలాంటివన్నీ కూడా నిర్వహించడంలో ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ ఏకాగ్రత, ముఖ్యమైన క్రమశిక్షణ, మానసిక ఒత్తిడి జయించడం ఎలా అన్ని విషయాలను వాళ్ళు ఆరితేరి వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ చక్కని ఆరోగ్యాన్ని వాళ్ళ ప్రొఫెషనల్గా అన్ని విషయాల్లోనూ కూడా మెరుగుదిద్దడానికి ఈ యొక్క యోగా ఆసనాలు, తర్వాత ఈ యొక్క ధ్యానము ఆసనాలన్నీ కూడా బాగా ఉపయోగపడతాయి. ఇలా ఈ యోగా ఛాంపియన్షిప్లో పిల్లలు చిన్నప్పటి నుండి చేస్తే వాళ్ళ శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక చింతన కూడా బాగా డెవలప్ అయ్యి వాళ్ళ మంచి భవిష్యత్తు మన దేశానికి ప్రపంచానికి వాళ్ళు మంచి పౌరులుగా తయారవడానికి ఈ యోగాసనాలు బాగా ఉపయోగపడతాయి అని ఈ యొక్క మన యొక్క నమ్మకం. ఈ ముఖ్య ఉద్దేశం కూడా ఈ ఛాంపియన్షిప్లో కండక్ట్ చేయడం. ఈ ఛాంపియన్షిప్లో ముఖ్యంగా మీరు చెప్తారా? చెప్పండి. విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి పోటీలను భీములపట్నంలో నిర్వహిస్తుంది. దీనికి మన శాసనసభ్యులు భీములపట్నం శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారి ఆశీస్సులతో ఈ నిర్వహణ అంతా కూడా జరుగుతుంది. ఇందుకు గాను సన్ స్కూల్ వాళ్ళు మాకు వేదికనిచ్చి చాలా ఆహ్వానించి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో మేము రాష్ట్ర స్థాయి పోటీలను జరుపుకోవడానికి చాలా సహకరించారు. మరి ఈ ప్రోగ్రామ్కి బ్యాక్గ్రౌండ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే మాకు దివీస్ ల్యాబ్ యాజమాన్యం వాళ్ళు పూర్తిగా ఆర్థిక సహాయాన్ని అందించారు.